ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులకు నా నమస్కారాలు. స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి 44వ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన. నాడు వేదవతికి నా పతి మాటిచ్చే మాట తప్పుటద్ది మాన్యమగునే అనుచు వనిత పద్మనందించే గోవింద విమల దివ్యనామ వెంకటేశ. స్వామి, ఆ లక్ష్మీదేవి ఆదిలక్ష్మి అమ్మవారు ఆ త్రేతాయుగములో వేదవతిగా అవతరించే ఆ వేదవతి అమ్మవారే మహాభక్తురాలై శ్రీరామచంద్ర రూపములో ఉన్న నిన్ను వలచి పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నీవు మాట ఇచ్చితివి. ఆ మాట నిలబెట్టుకునేందుకై కలియుగమున ఆ వేదవతియే ఈ పద్మావతీదేవి అని తెలియజేస్తూ ఆ ఆదిలక్ష్మి ఆ వనిత పద్మ చేయి నీకు అందించి ఆ రకంగా ఆది దంపతులైన శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని అద్భుతంగా రక్తిగట్టించిన మహా సాధ్వీమణి సౌభాగ్యలక్ష్మి ఆదిలక్ష్మి పలుకు వరలక్ష్మి శ్రీలక్ష్మి ఆ ఆదిలక్ష్మియే ఆ వేదవతియే కలియుగమున శ్రీ పద్మావతి అమ్మవారు. ఆ వనిత పద్మావతీదేవి ఆ అమ్మవారిని నీవు పెండ్లాడి కలియుగమున శ్రీనివాస పద్మావతి ఆది దంపతుల పేరిట నిత్యము పూజలు అందుకుంటున్న మహనీయ మూర్తులు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. భక్తవర్యులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. అమూల్యమైన మీ కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.